ఛ! ఏంటిది? నేను 2 నెలల నుండి జాబ్‌కి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక చిన్న జాబ్ కూడా దొరకడమే లేదు. ఇప్పుడేం చేయాలి? ప్రతి నెల ఆయనకి డబ్బు కట్టాలి. పోయిన నెల అమ్మిచ్చిన డబ్బుతో ఆయనకి ఈఎంఐ కట్టేశాను. ఈ నెల ఎలా కట్టాలో తెలియడం లేదే. హ్మ్. ఆ! మీరా? హ్మ్. అంతలోనే ఒక నెల గడిచిపోయిందా? అవునండి. నెల రోజుల కంటే ఎక్కువే అయింది. మీ దగ్గర ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకువెళ్ళి 40 రోజులు కావస్తోంది. ఓహ్! అలాగా? 40 రోజులైపోయిందా? అయితే డబ్బులివ్వండి. నేను తీసుకుని వెళ్ళిపోతాను. అది ఏంటండి? ఏమైంది? డబ్బులు ఉన్నాయా? లేవా? అది ఇప్పుడు నా దగ్గర లేవండి. అవునా? మరి ఎలా అండి? నాకు ఇంకా జాబ్ దొరకలేదు. నాకు ఇంకాస్త టైం ఇస్తారా? హ్మ్. అలాగా. సరే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. హ్మ్. హా! రండి. మీరు కూడా కూర్చోండి. సరే టీ గాని, కాఫీ గాని ఇవ్వరా? ఉండండి ఇప్పుడే వస్తాను. హ్మ్. తీసుకోండి. కూర్చోండి. హ్మ్. హ్మ్. ఒ అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? అదేనండి. నాకింకా జాబ్ దొరకలేదు. అందుకే మీకు డబ్బులివ్వడానికి కుదరట్లేదు. ఇంకో వారం వెయిట్ హ్మ్. చేయండి. ఈ నెల డబ్బుల్ని మీకెలాగైనా నేను ఇచ్చేస్తాను. సరే. ఒకవేళ జాబ్ దొరక్కపోతే ఏం చేస్తారు? లేదండి. ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. మీ డబ్బుకి నేను గ్యారంటీ. హ్మ్. నాకెందుకో డౌట్‌గా ఉంది. 2 నెలల్లో దొరకని ఉద్యోగం ఇంకో వారంలో ఎలా దొరుకుతుంది? హుహు. నాకైతే నమ్మకం లేదండి. పోనీ నేనొక ఐడియా చెప్పనా? హ్మ్. కుదిరితే మాత్రం చూడండి. అలా చేస్తే మీరు చాలా ఈజీగా మంత్లీ ఈఎంఐ కట్టే సమస్య నుంచి తప్పించుకుంటారు. ఎలాగండి? కొంచెం నాకర్థమయ్యేలా క్లియర్‌గా చెప్పండి. అది ఎలా చెప్పాలో అర్థమవ్వట్లేదు. పర్వాలేదు చెప్పండి. హ్మ్. ఆహ్, మీరు మొత్తంగా 2.5 లక్షలివ్వాలి. అయితే మీరు ఫస్ట్ ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంటు 10,000 మాత్రమే ఇచ్చారు. కానీ నేను చెప్పినట్టు వింటే మిగతా 2,40,000 ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఏం లేదండి. మీరు నాతో కాస్త టైమ్ స్పెండ్ చేస్తే మిగతా ఈఎంఐ రూ. 2,40,000 కట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హ్మ్. మీరు ఏమంటారు? ఏంటండి? మీరు నాతోనే ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఈ విధంగా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. మీరేనలా చెప్తున్నారు? అవునండి. నేనే చెప్తున్నాను. కొంచెం ఆలోచించి చెప్పండి. మీరు ఎలాగో మిగతా డబ్బులు కట్టలేరు. అలా ఉన్నప్పుడు మీరు కొంచెం సహకరించారంటే, మీరు నాకివ్వాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా తిరిగి అడగను. నేను నీకిచ్చిన గోల్డ్ చైన్ నీ సొంతమవుతుంది. సరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ రేపొస్తాను. సరేనా? వెళ్ళొస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనే అనుకుంటున్నాను. వస్తాను.
ఏమే ఉమ్, డోర్ ఓపెన్ చేసి ఏదో ఆలోచిస్తున్నావేంటి? అది ఆ, ఏం లేదండి. సరే, వెళ్ళి టీ తీసుకురా. సరే. తీసుకోండి. ఉమ్. ఏంటే అలా డల్గా ఉన్నావేంటి? అది ఏం లేదండి. సరే సరే, వెళ్ళి డిన్నర్కి ఏమైనా రెడీ చేయి. సరేనండి. మరి జాబ్ కోసం ట్రై చేసావా? ఆ, చేస్తున్నానండి. జాబ్ వస్తే చెప్తాను కదా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. వెళ్ళు. సరేనండి. తీసుకోండి. ఇవ్వు. నువ్వు తాగావా? ఆ, లేదు నాకొద్దండి. హ్మ్. హ్మ్. ఏమైంది తనకి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను డల్గానే ఉందే. అసలేం అర్థం కావట్లేదు. ఇదిగో. ధనలక్ష్మి, వస్తున్నానండి. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. జాగ్రత్త. సరేనండి. డోర్ లాక్ చేసుకో. సరే. బాయ్. బాయ్. ఉమ్, ఓ, కొంచెం ఆగండి. ఇప్పుడే వస్తాను. హ్మ్. ఇదిగోండి మీ చైన్. ఏంటండి ఇది? మీ చైన్ నాకు అక్కర్లేదు. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి? ఏమైంది? మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను. మీరేమో నేనిచ్చిన చైన్ని నాకు తిరిగిచ్చేస్తున్నారు. అవునండి. మీరిలా మాట్లాడతారని నేనస్సలు అనుకోలేదు. నా ఫ్రెండ్ రిఫర్ చేసిందని మీరు చాలా మంచివారని అనుకున్నాను. మీరు నా దగ్గర డబ్బు తీసుకోకుండా ఈ బంగారాన్నిచ్చారే, ఆ నమ్మకాన్ని నేనెలాగైనా కాపాడాలనుకున్నాను. కానీ మీరు నా శరీరాన్ని కోరుకుంటున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. మీరు నాకిచ్చిన నగకి నేను నెల నెల సరిగా డబ్బు కట్టకపోవడం నా తప్పేనండి. ఆ ఒక్క రీజన్తో మీకు నా శరీరాన్ని అప్పగించాలి అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ బంగారం కంటే నా శరీరాన్ని నేనెక్కువగా గౌరవిస్తాను. ఈ బంగారం కారణంగా ఒకతను నా శరీరాన్ని కోరుకున్నాడు అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. మీ బంగారాన్ని మీకే తిరిగిచ్చేశాను. ముందిక్కడ్నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇటువైపు ఎప్పుడైనా సరే రాకండి. నాకు మీ మొఖాన్ని ఎప్పటికీ చూపించకండి. ఎందుకంటే మంచివాళ్లు పరిచయం అయితే మనకి ఎప్పటికీ మంచే జరుగుతుంది.
మీలాంటి వాళ్ళు పరిచయస్తులుగా ఉంటే జీవితం నాశనం అవుతుంది. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పటికీ రాకండి. వెళ్ళండి. మీరు వెళతారా లేక పోలీసుల్ని పిలవమంటారా? హ్మ్. హ్మ్. ఛ! మా ఆయన నాతో ఎంతగానో చెప్పారో. నేనే బుద్ధి గడ్డి తిని ఆయన మాట వెళ్ళలేదు. బంగారం ఉంటేనే గౌరవిస్తారని అనుకోవడం నన్నెక్కడి దాకా తీసుకొచ్చింది. ఇక ఇలాంటి విషయాలకి మనం ఆశపడకూడదు. ఇక జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా పెట్టాలి.